హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని మీడియం టర్మ్ స్టాక్స్ లైక్ 3 to 5 మంత్స్ హోల్డింగ్కి 3 to 6 మంత్స్ హోల్డింగ్ కోసం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ 8 స్టాక్స్ మనం ఈ వీడియోలో 8 స్టాక్స్ డిస్కస్ చేస్తాం. ఈ 50 వీక్ హై బ్రేక్ అయ్యాయి, సూపర్ పాజిటివ్గా ఉన్నాయి, చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం టు మినిమం 15 నుంచి 30% రిటర్న్స్ ఈ పర్టికులర్ స్టాక్స్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 3 మంత్స్ పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి VBL అనమాట. సో వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ స్టాక్ వచ్చేసరికి మనకి సో 1450 నుంచి 1480 రీజన్ ఏదైతే ఉందో అది మనకి 50 వీక్ హై కింద యాక్ట్ చేసేది అనమాట. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి అది బ్రేక్ అయింది. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 1600 పైన ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఏమైనా ఫాల్ అవుతుంటే కనుక 1550 నుంచి 1560 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. మినిమం టు మినిమం 1650 1700 అప్ టు 1800 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. లేదు ఫాల్ అవ్వకుండా 1600 పైనుంచి ర్యాలీ ఇస్తున్నా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు ఫాల్ అయ్యి కొంత రివర్సల్ వస్తే బెటర్ 1550 నుంచి 1560 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేసి మినిమం టు మినిమం 1650 1700 అప్ టు 1800 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 1450 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్. సో మంచి బుల్లిష్ స్టాక్ 50 వీక్ హై బ్రేకే దొరుకుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి MGL ఫ్రెండ్స్. ఈ MGL గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో రీసెంట్గా ఈ MGLలో మంచి ఏదైతే రివర్సల్ వచ్చిందనమాట. మనం ఇవన్నీ కూడా తీసేస్తే జస్ట్ లైన్స్ డ్రా చేశాను. సో MGL వచ్చేసరికి మనకి 1035 1040 లెవెల్స్ 50 వీక్ హై కింద యాక్ట్ చేసేది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి అది బ్రేక్ అయ్యి 50 వీక్ హై బ్రేక్ అయ్యి చాలా బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట. చాలామంది అడుగుతున్నారు MGL ఇంకా ఎంతవరకు పెరగొచ్చని. సో ఇప్పుడు దీంట్లో వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం 1100కి అప్రాక్స్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఏమైనా పడితే కనుక 1050 నుంచి 1070 మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇక్కడ కొంత పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ లెవెల్స్కి వచ్చి కొంత రివర్సల్ వస్తే ఇన్వెస్ట్ చేయడం బెటర్. లేదు ర్యాలీ ఇస్తున్నా సరే తీసుకోవచ్చు. మినిమం టు మినిమం 1150 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1200 అప్ టు మనం 1236 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ పర్టికులర్ స్టాక్. ఎందుకు ఎగ్జాక్ట్గా 1236 ఏ విధంగా పెట్టారంటే పివోట్ పాయింట్స్ ఇండికేటర్ యూజ్ చేసాం. ఎప్పుడైనా ఏదైనా స్టాక్ 50 వీక్ హై బ్రేక్ అవుతుంటే నెక్స్ట్ రెసిస్టెన్సెస్ కావాలంటే మనం పివోట్ పాయింట్స్ యూజ్ చేస్తే కనుక దాంట్లో మనకి నెక్స్ట్ రెసిస్టెన్సెస్ కనిపిస్తాయి అనమాట. ఆ లెవెల్స్ దాకా మనం టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనం ఈ టార్గెట్స్ అనేవి తీసుకున్నాం అనమాట. సో రీసెంట్గానే 1035 లెవెల్ బ్రేక్ అయింది. సో 50 వీక్ హై. సో కొంత బాగా పెరుగుతుంది. ఒకవేళ ఇంకా ర్యాలీ ఇస్తుంటే ప్రజెంట్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. 1120 పైన ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదా పడితే కనుక 1050 నుంచి 1070 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. మినిమం టు మినిమం 1150 సో 1200 అప్ టు 1236 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట MGLలో. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట. 50 వీక్ హై బ్రేక్ అయింది. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి వింధ్యా లింక్స్ అనే స్టాక్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా 50 వీక్ హై బ్రేక్ అయింది అనమాట. లాస్ట్ 3 డేస్ నుంచి చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. మొన్న ఏదైతే సో 1830 లెవెల్స్ అప్రాక్స్గా మనకి ఇది బ్రేక్ అయింది అనమాట. బ్రేక్ అయిన నుంచి చాలా మంచి ర్యాలీ ఇస్తుంది. అబ్జర్వ్ చేయండి, వన్ డే అబ్జర్వ్ చేసి 2000 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక మనం తీసుకోవచ్చు. మినిమం టు మినిమం 2200 అప్ టు 2500 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి వింధ్యా లింక్స్ గురించి కొంత పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. బయర్స్ వాల్యూమ్స్ కూడా ఈ పర్టికులర్ స్టాక్లో బాగున్నాయి అనమాట. బట్ అబ్జర్వ్ చేయండి, ఒక కపుల్ ఆఫ్ డేస్ అబ్జర్వ్ చేసి 2000 పైన, ఎందుకంటే వన్ డే బ్రేక్ అయితే కనుక రౌండ్ నెంబర్ సస్టైన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకవేళ పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి, కొంత తెలియని స్టాక్. సో కొంత ఏమైనా మంచి రివర్సల్ వచ్చి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక తీసుకోవచ్చు. మినిమం 2200 అప్ టు 2500 లెవెల్స్ దాకా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీడియం టర్మ్లో. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి CN ఫ్రెండ్స్. CN వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్గా 50 వీక్ హైకి నియర్గా దొరుకుతుంది. ఇంకా బ్రేక్ అవ్వలేదు కానీ బట్ నియర్గా దొరుకుతుంది అనమాట. ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ CN అని వచ్చేసరికి సో 1290 నుంచి 1300 రీజన్స్ దగ్గర నుంచి షార్ప్ ఫాల్ వచ్చి అప్ టు 700 లెవెల్స్ దాకా పడిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ ఎస్టర్డే మేము ఈ పర్టికులర్ స్టాక్ని ఈక్విటీ ట్రేడింగ్లో కూడా తీసుకున్నాం. 6% ఎస్టర్డే తీసుకున్నాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎస్టర్డే కాల్స్ అనేవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఒకవేళ మీరు ప్రీమియం గ్రూప్ సర్వీస్ తీసుకుందాము మన నుంచి ట్రేడ్స్ తీసుకుందాం అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ CN కూడా చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఎస్టర్డే చాలా బాగా ర్యాలీ ఇచ్చింది అనమాట. సో 50 వీక్ హైకి నియర్గా దొరుకుతుంది. సో
ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అబ్జర్వ్ చేసి చేయండి. కొంత 1220 నుంచి 1230 లెవెల్స్ మధ్యలో 1200 నుంచి 1230 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఓవరాల్గా ఈ పర్టికులర్ స్టాక్ కంప్లీట్గా పాజిటివ్గానే ఉంది ఫ్రెండ్స్. ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ రీజన్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఎస్టర్డే ఏదో ర్యాలీ ఇచ్చిందని కాకుండా వెయిట్ చేసి 1200 నుంచి 1230 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 1300, 1350, సో 1450 లెవెల్స్ దాకా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. వితిన్ 3 months హారిజన్లో ఇంకా కూడా పెరగచ్చు. బట్ ఈ మినిమం టు మినిమం మనం 1450 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి సియాన్ గురించి. అలాగే నెక్స్ట్ మనం షార్ట్ వీడియోస్లో డిస్కస్ చేసాం. ఎస్టర్డేనే కెక్ ఇంటర్నేషనల్ ఎస్టర్డే చాలా బాగా ర్యాలీ ఇచ్చిందని చెప్పుకున్నాం. సో ఈ పర్టికులర్ స్టాక్ 50-week హై బ్రేక్ అయింది. ఎస్టర్డేనే బ్రేక్ అయింది అనమాట. ఒక రీజన్ అనేది బ్రేక్ అయింది. సో ప్రస్తుతం 550 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎస్టర్డే వీడియోలో మనం చెప్పుకున్నాం 550 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక తీసుకొని మినిమం టు మినిమం మనం 600 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 580, సో 580 మినిమం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 600 అప్ టు 650 లెవెల్స్ దాకా ఈ పర్టికులర్ స్టాక్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50-week హై ఎస్టర్డేనే బ్రేక్ అయింది కాబట్టి అబ్జర్వ్ చేయండి. 550 పైన సస్టైన్ అయితే కనుక తీసుకోవచ్చు. లేదా 525 నుంచి 550 లెవెల్స్ మధ్యలో ఏమైనా కొంత రివర్సల్ వచ్చినా సరే యాడ్ చేసుకోవచ్చు. 580, 600, 650 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి కెక్ ఇంటర్నేషనల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సిక్స్త్ స్టాక్ వచ్చేసరికి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఎస్టర్డేనే 50-week హై అనేది బ్రేక్ అయిందనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి 77 లెవెల్ అనేది ఎస్టర్డే బ్రేక్ అయింది. అబ్జర్వ్ చేయండి. కొంత బ్యాంకింగ్ స్టాక్స్ కొంత రిస్క్ ఉంది. ఎప్పుడైనా మార్కెట్లో కొంత ఫాల్ వస్తే బ్యాంకింగ్ స్టాక్సే ఫస్ట్ పడతాయి అనమాట. సో అబ్జర్వ్ చేయండి. 80 పైన ఏమైనా కపుల్ ఆఫ్ డేస్ 1 or 2 days సస్టైన్ అయితే కనుక తీసుకోవడం బెటర్ అనమాట. సో అబ్జర్వ్ చేసి తీసుకోండి, ప్రస్తుతమే తీసుకోకండి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ని 80 పైన సస్టైన్ అవ్వండి. ఎందుకంటే 80 మినిమం రౌండ్ నెంబర్ ఎప్పుడు కూడా రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేస్తే ఈ లెవెల్ పైన 82 అలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. మినిమం 85, 90 అప్ టు 100 లెవెల్స్ దాకా మినిమం 15% దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ నీట్గా సో ఆ 50-week ఏదైతే హై బ్రేక్ అయిందో దానికి కొంత కింద లైక్ 75 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయండి. ఈ రోజు రేపు అబ్జర్వ్ చేయండి. 80 పైన ఏమైనా సస్టైన్ అవుతుంటే కనుక తీసుకోవడం బెటర్ అనమాట. ఇది మనకి సిక్స్త్ స్టాక్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అలాగే 7th వన్ వచ్చేసరికి బీపీసీఎల్ ఫ్రెండ్స్. సో బీపీసీఎల్ కూడా 50-week హై ఏదైతే ఉందో అది బ్రేక్ అయిందనమాట. సో లాస్ట్ 1 year ఏదైతే 50-week హై 350 లెవెల్ అనేది బ్రేక్ అయిందనమాట. 350, 360 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అది బ్రేక్ అయిందనమాట. సో బ్రేక్ అయ్యి ప్రస్తుతం కొంత పాజిటివ్ ట్రెండ్లోనే మనకు నడిపిస్తుంది. బట్ ఈ పర్టికులర్ స్టాక్ హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. మినిమం టు మినిమం 400 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్లో మూవింగ్ స్టాక్, అందువల్ల మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. 420, 440 లెవెల్స్ దాకా స్లోగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కొంత కింద పడి పైకి వెళ్ళి ఆ విధంగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. స్లోగా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇది కొంత డివిడెండ్స్ ఇస్తుంది. అంత హెవీ గ్రోత్ స్టాక్ కాదు, స్లోగా మూవ్ అవుతుంది. సో బట్ ఏంటంటే అబ్జర్వ్ చేయండి. 360 నుంచి 370 రీజన్స్ మధ్యలో కొంత సస్టైన్ అయితే కనుక సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. మినిమం టు మినిమం 400 మన ఫస్ట్ టార్గెట్. 420 అప్ టు 440 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి బీపీసీఎల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చోలా ఫైనాన్స్ ఫ్రెండ్స్. సో చోలా ఫైనాన్స్ హోల్డింగ్స్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా కొంత పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. రీసెంట్గానే 50-week హై అనేది బ్రేక్ అయిందనమాట. చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ప్రస్తుతం 1000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే వెయిట్ చేసి 950 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. లేదు 1000 అబోవ్ సస్టైన్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. మినిమం 1050 మన ఫస్ట్ టార్గెట్. సో అలాగే 1100, 1200 అప్ టు 1200 లెవెల్స్ దాకా కూడా ఒక 20% మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 20-25% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొంత ఆ లెవెల్ బ్రేక్ అవ్వడానికి కష్టపడుతుంది. వెయిట్ చేసి 950, 960 లెవెల్స్ దగ్గర కొంత రివర్సల్ వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్. 1050, 1150 అప్ టు 1200 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట 50-week హై బ్రేక్అవుట్ స్టాక్స్. ఫస్ట్ వన్ మనం చెక్ చేసింది VBL వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్. సెకండ్ వచ్చేసరికి మహానగర్ గ్యాస్ లిమిటెడ్ అనమాట. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి వింధ్యా టెలి లింక్స్ అనమాట. అలాగే 4th వన్ సియంట్. 5th వన్ వచ్చేసరికి కెక్ ఇంటర్నేషనల్. 6th వన్ వచ్చేసరికి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. 7th వన్ వచ్చేసరికి బీపీసీఎల్స్. అలాగే 8th వన్ వచ్చేసరికి చోలా ఫైనాన్స్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 50-week హై బ్రేక్అవుట్ స్టాక్స్. అంతేకాకుండా ఈ స్టాక్స్ మనం మీడియం టర్మ్లో 15 నుంచి 30% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు రిటర్న్స్ అనేది. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా అడగొచ్చు అనమాట, జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ప్రీమియం గ్రూప్ సర్వీస్ తీసుకుందాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.